చరిత్రకు నిలయమైన ప్రఖ్యాత లార్డ్స్ మైదానం మహిళా క్రికెట్లో ఒక అద్భుతమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. 28,000 మందికి పైగా అభిమానుల సమక్షంలో తమ సొంత గడ్డపై అపజయమెరగకుండా ఫైనల్కు చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడింది. మహిళా క్రికెట్లోనే అత్యున్నతమైన ఈ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా జట్టు తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఏకంగా ఒక వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి తమ ఖాతాలో 7వ టీ20 వరల్డ్ కప్ టైటిల్ను వేసుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ టోర్నమెంట్లోనే అత్యధిక పరుగులు సాధించిన డానీ వ్యాట్ లాంటి ఓపెనర్లు త్వరగానే పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఆ క్లిష్ట సమయంలో కెప్టెన్ నాట్ స్కివర్ బ్రెంట్ ఒక గోడలా నిలబడి 58 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెకు తోడుగా ఫ్రేయా కెంప్ కేవలం 28 బంతుల్లోనే 44 పరుగులు సాధించి అద్భుతమైన పోరాట పటిమను కనబరిచింది. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించడమే కాకుండా చివరి 6 ఓవర్లలో ఏకంగా 57 పరుగులు రాబట్టి ఇంగ్లాండ్కు 150 పరుగుల భారీ స్కోరును అందించారు. వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 151 పరుగుల రికార్డు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు కూడా మొదట్లోనే వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఆ తరువాత మ్యాచ్ గతి పూర్తిగా మారిపోయింది. ఒత్తిడి సమయాల్లో అద్భుతంగా ఆడే బెత్ మూనీ యువ సంచలనం ఫోబీ లిచ్ఫీల్డ్తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కేవలం 67 బంతుల్లోనే 100 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. మూనీ సాధించిన అద్భుతమైన 64 పరుగులు, లిచ్ఫీల్డ్ చేసిన దూకుడుభరితమైన 48 పరుగులు ఇంగ్లాండ్ శిబిరంలో ఆశలను ఆవిరిచేశాయి. చివర్లో వీరిద్దరూ అవుటైనప్పటికీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎలిస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా మరో 17 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ అద్భుత విజయంతో ఈ టోర్నమెంట్లో ఇంగ్లాండ్ జైత్రయాత్రకు బ్రేక్ వేసిన ఆస్ట్రేలియా ఓవరాల్గా తమ 14వ వరల్డ్ కప్ కిరీటాన్ని ముద్దాడింది. ఆడిన 3 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్గా బెత్ మూనీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎంతటి భారీ లక్ష్యమైనా, ఎంతటి ఒత్తిడి ఉన్నా ప్రపంచ వేదికపై ఆస్ట్రేలియా మహిళల జట్టును ఓడించడం దాదాపు అసాధ్యమని ఈ చారిత్రాత్మక ఫైనల్ మ్యాచ్ మరోసారి నిరూపించింది.